హాయ్ ఫ్రెండ్స్, మీరు పెద్దగా కష్టపడకుండానే బ్రెయిన్ పవర్ పెంచుకోవాలనుకుంటున్నారా? దీనికోసం మార్కెట్లో న్యూట్రోపిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే న్యూట్రోపిక్స్ అనేది ఏదో ఒక కంపెనీ ప్రాడక్ట్ పేరు కాదు. అది ఒక రకమైన బ్రెయిన్ సప్లిమెంట్ల కేటగిరీ పేరు. అసలు ఏమిటి న్యూట్రోపిక్స్ కేటగిరీ? న్యూట్రోపిక్స్ అంటే మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ని, అంటే మన ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, క్రియేటివిటీ లాంటి వాటిని పుంచే ఏ పదార్థాన్నైనా న్యూట్రోపిక్ అంటారు. వీటిని కాగ్నిటివ్ ఎన్హాన్సర్స్ లేదా సింపుల్గా బ్రెయిన్ బూస్టర్స్ అని కూడా పిలుస్తారు. ఈ కేటగిరీలో మనకు ప్రకృతి ప్రసాదించిన మూలికలు, పోషకాలు ఉంటాయి. అలాగే ల్యాబ్లో తయారు చేసిన సింథటిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇవి మన బ్రెయిన్పై ఎలా పనిచేస్తాయో చూద్దాం. వీటి వర్కింగ్ స్టైల్ చాలా సింపుల్. ఇవి మన బ్రెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ను పలు విధాలుగా అప్గ్రేడ్ చేస్తాయి. అంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో పెంచుతాయి, అప్పుడు మెదడుకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అంది మరింత చురుగ్గా పనిచేస్తుంది. అలాగే ఇవి న్యూరో ట్రాన్స్మిటర్లను ఆప్టిమైజ్ చేస్తాయి. అంటే మన ఆలోచనలు, మూడ్, ఫోకస్ను కంట్రోల్ చేసే కెమికల్ మెసెంజర్ల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు బ్రెయిన్ సెల్స్ను ప్రొటెక్ట్ చేస్తాయి. వయసు పెరగడం వల్ల, ఒత్తిడి వల్ల మెదడు కణాలకు జరిగే డ్యామేజ్ను తగ్గిస్తాయి. దీన్నే న్యూరో ప్రొటెక్షన్ అంటారు. ఇప్పుడు ఈ కేటగిరీలో టాప్ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. మన ఇండియాలో వేల ఏళ్లుగా వాడుతున్న కొన్ని పవర్ఫుల్ న్యూట్రోపిక్స్ ఉన్నాయి. మొదటది బ్రహ్మి. ఇది ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా వాడుతున్న ఒక శక్తివంతమైన మూలిక. దీనిని సరస్వతి ఆకు అని కూడా పిలుస్తారు. ఇది మెదడుకు ఒక అద్భుతమైన టానిక్లా పనిచేస్తుంది. బ్రహ్మిలో బాకోసైడ్స్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులోని దెబ్బతిన్న నాడీ కణాలను, న్యూరాన్లను బాగుచేస్తాయి. తద్వారా వాటి మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడతాయి. అలాగే ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకు కనీసం 500 లైకులు వస్తే ఏ బ్రహ్మి ప్రాడక్ట్స్ వాడాలో నేను కామెంట్ సెక్షన్లో స్పష్టంగా వివరిస్తాను. అందుకే దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చెయ్యండి. ఇక రెండవది అశ్వగంధ. ఇది ఒక అడాప్టోజన్, అంటే మన శరీరం ఒత్తిడిని తట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఒత్తిడి తగ్గితే ఆటోమేటిక్గా ఫోకస్ పెరుగుతుంది. మూడవది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మన బ్రెయిన్ సెల్స్కి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. మెదడు ఆరోగ్యానికి అత్యంత కీలకం. ఇవి వాడటం సేఫో కాదో కూడా తెలుసుకుందాం. ఇక్కడే మనం చాలా స్మార్ట్గా ఆలోచించాలి. ప్రకృతి నుంచి వచ్చింది కదా అని గుడ్డిగా వాడేయకూడదు. అమెరికా వంటి దేశాల్లో కూడా చాలా న్యూట్రోపిక్ సప్లిమెంట్ల గురించి చెప్పే అద్భుతమైన క్లెయిమ్స్కు బలమైన శాస్త్రీయ ఆధారాలు ఇంకా పూర్తిస్థాయిలో లేవు. వీటిని ఎక్కువ కాలం వాడితే ఏమవుతుందనే దానిపై కూడా పెద్దగా స్టడీస్ జరగలేదు. నా సలహా ఏంటంటే, న్యూట్రోపిక్స్ అనేవి మీ మెంటల్ పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి శక్తివంతమైన టూల్స్. కానీ వాటిని ఒక మ్యాజిక్ బుల్లెట్లా చూడకండి. ఏదైనా సప్లిమెంట్ వాడే ముందు, ముఖ్యంగా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా డాక్టర్ను లేదా క్వాలిఫైడ్ హెల్త్ ఎక్స్పర్ట్ను సంప్రదించండి. మీ శరీరానికి ఏది ఎంత మోతాదులో అవసరమో వాళ్లే కరెక్ట్గా చెప్పగలరు. గుర్తుంచుకోండి, అసలైన బ్రెయిన్ బూస్టర్ సరైన నాలెడ్జ్, బాధ్యతాయుతమైన ఎంపిక. స్టే స్మార్ట్, స్టే ఇన్ఫార్మ్డ్. ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.